ప్రపంచం మొత్తం ఫిబ్రవరి 14ను వ్యాలంటైన్ డేగా జరుపుకుంటుండగా ఇండియా బ్లాక్ డేగా సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుందని ఆర్మీ అధికారి నర్సింగ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. 14 ఫిబ్రవరి 2019 రోజున అదిల్ అహ్మద్ అనే ఉగ్రవాది ఆత్మాహుతి చేసుకుని 40 మంది ఇండియన్ ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన రోజును బ్లాక్ డేగా జరుపుకోవడం బాధాకరంగా ఉందని తెలిపారు. బ్లాక్ డే సందర్భంగా సికింద్రాబాద్ వారాసిగూడలో ఎంకేఎం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ దేశభక్తుడిగా మారి సోల్జర్ కావాల్సిన ఆవశ్యకత ఉందని, ప్రతి యువకుడు సైనికుడిగా మారిన నాడే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈరోజు ప్రపంచం మొత్తం వ్యాలంటైన్స్ డే జరుపుకుంటుంది. కానీ ఇండియా ఒక్కటే బ్లాక్ డేగా సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది. కారణం ఏంటంటే 14 ఫిబ్రవరి 2019 ఈరోజు ఒక అదిల్ అహ్మద్ అనే ఒక ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేయటం వల్ల భారతీయ 40 మంది సైనికుల్ని చిందరవందరగా ముక్కలు ముక్కలుగా చనిపోయినట్టుగా చూడవలసిన పరిస్థితి మనకి ఏర్పడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం మనం దీన్ని బ్లాక్ డేగా చూడాల్సి వస్తుంది. ఇది మనందరికీ కూడాను బాధాకరమైన విషయం. అండ్ అక్కడి నుంచి ఈ రోజు వరకు మనందరం ప్రతిరోజు నేర్చుకోవాల్సినవి ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడాను దేశభక్తి అనేది కావాల్సి ఉంది. ప్రతి ఒక్కరూ కూడాను సోల్జర్గా మారాల్సిన ఆవశ్యకత ఉన్నది. సమాజంలో జరుగుతున్న చిన్న చిన్న తప్పులు కూడాను మనమే బహిష్కరించాలి, వాటిని దూరం చేయాల్సి ఉంది. ఎప్పటి వరకు మన సమాజం మన యూత్ మారదో అప్పటి వరకు మనం ఏం చేయలేం. సమాజమే మనకి పునాది. సమాజంలో ఉండే ప్రతి పౌరుడు కూడా ఒక సైనికుడిలా మారిన నాడే మన దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ ఎంకేఎం ఫౌండేషన్ స్టార్ట్ చేసిన మన మురళీ గారి స్వీయ కోరిక మేరకు, అలాగే వీరి గ్రూప్ సభ్యులందరూ కలిసి ఏ ఫౌండేషన్ అయితే స్థాపించారో వారి ఇష్టం మేరకు మనం అందరము కలిపి వారికి సహాయం చేయాలనేసి, ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు సంవత్సరంకి కనీసం ఒక్కసారైనా బ్లడ్ డొనేషన్ చేయాలనేసి మీ అందరినీ కూడాను మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను.